హాయ్ అండి, అందరికీ నమస్కారం. అండ్ రీసెంట్ డేస్లో చూస్తున్న సినిమాలు చూస్తుంటే ఎక్కువగా కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి సినిమాలు జనాలకి బాగా నచ్చేస్తున్నాయి కదా. 2025లో అయితే చిన్న కథలుగా మొదలయ్యి, చిన్న బడ్జెట్తో మొదలయ్యి పెద్ద హిట్లు సాధించాయన్నమాట. అదే కోవలో ఒక సినిమా మిమ్మల్ని అందరినీ కొత్త మలుపులు తిప్పడానికి, ఆ మలుపుల్లో పోలేడంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వచ్చేస్తుంది. ఆ సినిమా పేరే కొత్త మలుపు. సో ఇంతకీ ఆ మలుపు ఎక్కడ తిరిగింది, ఎలా తిరిగింది, ఆ మలుపు వల్ల వీళ్ళ జీవితంలో అంటే ఆ క్యారెక్టర్స్ జీవితంలో జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే ఆ క్యారెక్టర్స్, వాటిని క్రియేట్ చేసినవి చాలా నచ్చేసి ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం రండి. సడన్ గా ఫ్రేమ్ ఇంత అందంగా అయిపోయింది అని ఈత ఉంది కాబట్టి ఓకే, అంటే ఇందాక నుంచి సడన్ గా అయింది అన్నాను నేను. అంటే కాకపోతే వస్తుంది ఆ గ్లో. ఇక్కడికి ఆల్రెడీ నేను మెన్షన్ చేయడం జరిగింది. పంచ్ నెంబర్ 1 సటిల్ పంచ్. ఇవాళ నేను రాసుకోవడానికి రాసుకోరా సాంబా అన్నట్టు, రాసుకోరా గీత అన్నట్టు ఉంది ఇప్పుడు నాకు. నేను రాసుకోవచ్చు. హౌ యు గీత? సునీత గారు, మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను నేను. థ్యాంక్ యూ. నిజంగా. సో చాలా వరకు మీ షోస్లో కలవడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఆకాష్ని కలుస్తున్నాను, ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది. పోన్లే, ఐఎమ్ హ్యాపీ టు నో. బ్రదర్లా కనిపించే మీ అబ్బాయి హీరో అయిపోయి 12th జూన్కి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇన్ని సినిమాలు హిట్, కానీ నాకు మదర్ క్యారెక్టర్లు ఎందుకు వస్తున్నాయి మరి? సిస్టర్ క్యారెక్టర్స్ రావాలి కదా. మీరు ఆల్రెడీ నేను మదర్ క్యారెక్టర్ చేయను, నా కొడుకైనా చేయను అని చెప్పేశారు కదా. ఆ మర్నాడే ఒక కాల్ వచ్చింది, ఇమ్మీడియట్గా వచ్చింది. బట్ యా, సో ఇన్ని సక్సెస్లు చూసిన మీరు, ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో పాడిన మీరు, అండ్ ఇప్పుడు మీ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ నర్వస్నెస్ ఏమన్నా ఉంటుందా? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, లైక్ ఎందుకంటే అమ్మగా ప్రతి దానిలోనూ బెస్ట్ జరగాలని కోరుకుంటాం పిల్లలకి. అండ్ అట్ ద సేమ్ టైం కష్టపడమని చెప్తాము. మనకి ఐ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్, బట్ కష్టపడ్డాడు, రిజల్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను. నేను నర్వస్గా ఎప్పుడు ఫీల్ అవ్వను. ప్రాబబ్లీ ఇదే ఇండస్ట్రీలో ఉండటం వల్ల, నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ఒక సినిమాలో బాగా నటించారన్న పేరు వస్తుంది, ఒక సినిమా కమర్షియల్ యాంగిల్లో ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సినిమాల ఇది అండ్ ఆడియన్స్ మైండ్ సెట్ అన్నీ కలిపి ఒక సినిమా సక్సెస్కి దోహదపడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 12th ఏదైతే డేట్ ఉందో, ఇట్స్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అని నా ఫీలింగ్. బికాజ్ మన పెద్ది రిలీజ్ అయింది, పెద్ద మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత దెర్ ఈస్ అ గ్యాప్ మిగతా సినిమాలకు కూడా. సో ఈ టైమింగ్ అనేది నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పెద్ద రిలీజ్ చేసినటువంటి మన మైత్రి వాళ్ళే దీనికి డిస్ట్రిబ్యూటర్స్ అవ్వడం కూడా అనదర్ ప్లస్ పాయింట్. సో నర్వస్గా ఫీల్ అవటం కంటే నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ తన నర్వస్నెస్ చూసిన తర్వాత నేను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతాను. ఆకాష్, నర్వస్నెస్ నాకు కనిపించట్లేదు, మీరు లోపలే ఫీల్ అవుతున్నారా? రేసుగుర్రంలో శృతి హాసన్ ఆ నర్వస్నెస్ని కరెంట్ అంతా లోపల, కరెంట్ ఉందో ఏది చూపించు అంటే కష్టం లోపలే ఉంది. చూపిస్తే ఇంకా నర్వస్ అవుతారు. వై నర్వస్? లైక్ నాట్ దట్, ఇట్స్ అ జనరల్ ఎనీ మూవీ రిలీజ్ తో వచ్చే ఇమోషన్. అండ్ ఎస్పెషల్లీ ఇనిషియల్ కెరియర్, లైక్ ఇప్పుడు ద డే వీఆర్ లివింగ్ ఇన్ ఆల్సో, ఒక్క రోజు చాలు ఈ సినిమా బాగాలేదు అంటే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోద్ది. అదే ఒక్క రోజు చాలు విత్ ద వర్డ్ ఆఫ్ మౌత్, అది చాలా బాగుంది, అందరూ చూడాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇదే, అయిపోయిందంటే సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది వచ్చేసరికి అక్కడి నుంచే రివ్యూస్, మన థియేటర్ నుంచే రివ్యూస్ వస్తున్నాయి కదా. సో బాగుండే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా లైట్ హార్టెడ్ కామెడీ, మనమేమి కాంప్లికేట్ చేసేంత సాల్వ్ చేసేన్ని పజిల్స్ ఏం లేవు సినిమాలో. సో ప్రశాంతంగా వచ్చి ఓ 2 గంటలు చూసి అబ్సల్యూట్లీ అంతే కదా. ఒక థియేటర్కి వెళ్ళాము అంటే మూతుకి వెళ్ళిపోతుంది సరదాగా. మేడం చెప్పినట్టు చాలా సరదాగా వెళ్ళే సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫీలింగ్ రాదు అసలు. క్యారెక్టర్లు దిగిపోతారు కాబట్టి అలా చూస్తూ ఉంటే అందులో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో ఫీలింగ్ వచ్చేస్తుంది. సో డైరెక్టర్ గారు గోదావరి జిల్లా వాడవటంతో ఏంటంటే, ఆయన ఒరిజినల్గా ఆయనలో ఒక కామెడీ టైమింగ్ ఉంది. ఒక చిలిపి దొంగ దాక్కున్నాడు అనమాట. ఆయన జనరల్ కాన్వర్సేషన్ కూడా మీకు ఒక 10 మాటలు మాట్లాడితే అందులో 8 పంచులు ఉంటాయి. సో అది డైరెక్ట్గా క్యారెక్టరైజేషన్లో మీకు తెలిసిపోతూ ఉంటుంది డిఫరెంట్ టైమింగ్. కానీ ఇప్పుడు హీరోయిన్
నీ మాత్రం కొంచెం ముద్దుగా కొంచెం ఇదిగా గాజు Dominate బొమ్మలాగా చేస్తుంది అమ్మాయి రౌడీలా ముద్దుగా ఎక్కడ నాకైతే రౌడీలా కనిపిస్తుంది అమ్మాయి. అది మన ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు దాని గురించి. ఇక్కడ చూస్తే మాత్రం చాలా ముద్దుగా చాలా Obviously. అసలు నాకు ఏం సంబంధం లేదు అక్కడ లేదు లేదు, character కి నడిపించేదంతా ఆవిడే. నాకు- అదే అక్కడ నడిపించేదంతా మాత్రం ఆవిడే. Yeah. సో ఆ కామెడీ టైమింగ్ అది ఇది అంతా ఒరిజినల్గా అతనిలో ఉండబట్టి ఏంటంటే ప్రతి క్యారెక్టర్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ మనకు కావాల్సింది ఏంటి థియేటర్లో ఒక సరదాగా ఉండి లిటిల్ హార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఆ రేంజ్లో యూనో సూపర్ సక్సెస్ అవుతుందని? కానీ కన్సీవ్ చేసిన డైరెక్టర్ని నేను నిజంగా మెచ్చుకుంటాను, ఆ ఐడియా కన్సీవ్ చేసిన డైరెక్టర్. సాయి మాత బికాజ్ మనం ఇప్పుడు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు జస్ట్ ఈ పాట ఇలా పాడు అనగానే ఆ హీరో పాడేస్తే అక్కడ చుట్టుపక్కల చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వై సోఫిస్టికేటెడ్గా ఆలోచించకూడదు, బిహేవ్ చేయకూడదు కొన్నిసార్లు. మనం ఎంత రాగా రస్టిక్గా ఆలోచించగలము అనేది ఇవాళ సక్సెస్ఫుల్ మూవీస్కి సంబంధించిన సక్సెస్ స్టోరీ. నేను ఆల్రెడీ అదే మెన్షన్ చేశాను యాక్చువల్లీ ఇంట్రో. Really? 2025 చాలా వరకు చేంజ్ చేసేసింది నిజంగా చెప్పాలంటే. అంటే లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ, అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ పెద్ద ఫిలిమ్స్ కంటే కూడా ఇవి ఎక్కువ కలెక్ట్ చేసే ఆ రోజుల్లో, ఆ ఇయర్లో ఎస్పెషల్లీ చూస్తేనైతే. అంటే జనాలు ఎంత పెద్ద సినిమాలన్నీ చూస్తున్నారు అని. పెద్ద సినిమాలన్నీ చాలా పెద్దగా అయిపోయాయి, లార్జర్ దెన్ లైఫ్ అంటాం కదా మనం, ఫిలిం అనేది లార్జర్ దెన్ లైఫ్ అయిపోయాయి. సో చిన్న సినిమాలన్నీ చక్కగా చిన్నగా ముద్దుగా చాలా బాగా ఎలివేట్ అయ్యి వాటి సక్సెస్ అవి చూస్తున్నాయి. ఐ థింక్ చాలా గ్లోరియస్గా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అని అనిపిస్తుంది నాకు. టైమ్ ఈజ్ రియలీ గుడ్. ఓపెన్ ఫర్ లైక్ వరల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది మనకి ఓటీటీ వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత. ద వే పీపుల్ థింకింగ్ లైక్ ఆడియన్స్ 100% ఆలోచించే విధానం అండ్ మేకర్స్ తీసే విధానం కూడా చాలా మారింది. కొంచెం బాగుంది అన్న టాక్ వస్తే చాలు, అయినా ఒక 10 మందికి నచ్చితే చాలు. వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ప్రెడ్ అవుతుందో ఈ రోజున చూస్తున్నాం మనం. నాకు టీజర్ నిజంగా చాలా నచ్చింది, జెన్యూన్లీ. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ బాలకృష్ణ గారు నాకు పే చేశారని కాదు, నాకు నిజంగా టీజర్ అండ్ నాకు కూడా పే చేస్తారు నేను. బట్ నాకు నచ్చింది. జనరల్లీ నాకు నచ్చిపోతే నేను ఎక్కువసార్లు మెన్షన్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎందుకో తెలియదు ఎంత ప్రొఫెషన్ ఉన్నా కూడా. బట్ ఐ రియలీ లైక్. అండ్ ఫర్ యూ సునీత గారు, మీకు చూసినప్పుడు ఏమనిపించింది? టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది? అసలు ఫస్ట్ మీరు కథ విన్నారా? వెన్ ఆకాష్ ఓకే ఈ సినిమా నా దగ్గరకు వచ్చింది అన్నప్పుడు మీరు విన్నారా? అఫ్ కోర్స్. ఓకే. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ వన్స్ కెరియర్ లైక్ ఆకాష్ చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. జస్ట్ లైక్ ఎనీబడి, ఆకాష్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఇది చేయాలా, అది చేయకూడదా, ఇది కరెక్టా, అది తప్ప, అలా కాదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అవకాశం తలుపు తట్టడమే ఇంపార్టెంట్. సో ఆ ఆపర్చునిటీ మన లైఫ్ని ఎలా టర్న్ చేస్తుందో, ఎలా మౌల్డ్ చేస్తుందో అనేది మనకు తెలియదు. కానీ నేను ఇదే చేస్తాను, నాకు ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి, ఇలాంటి అచీవ్మెంట్సే నేను ఇలా లాంచ్ అవుదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక సినిమాలో ఒక 4 పాటలు 6 ఫైట్స్ ఈ రోజులు మారిపోయాయి. సినిమాని ఆడియన్స్ చూసే విధానం మారింది. ఇలాంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండటం ఎంత సహజమో, స్టోరీ సెలెక్షన్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్లో ఐఎమ్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ. మోర్ దెన్ దాట్, బికాస్ ఐఎమ్ హిజ్ మదర్, నన్ను దాటుకొని తన దగ్గరికి వెళ్ళటం అనేది కాదు, కానీ అది నాకు టెక్నీషియన్స్ అండ్ ఇండస్ట్రీ నాకు ఇచ్చినటువంటి గౌరవం. అది అంటే నాకు స్టోరీ నరేట్ చేయటము అనే విషయం. బట్ అల్టిమేట్లీ ఇట్స్ హిజ్ డెసిషన్ టు టేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. సో ఎప్పుడైతే చాలా లైట్ వెయిన్ ఉంది స్టోరీ అది ఇది అని చెప్పిన తర్వాత, అప్పుడు ఐ సెడ్ ఎస్, ఓకే, ఐ విల్ లిసన్ టు ఇట్. బికాస్ కెరీర్ మౌల్డ్ అవ్వటం అనేది ఆ ప్రాసెస్, ఆ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొత్త మలుపు అంతే కదా తీసుకోవడం అనేది కెరియర్. కొత్త మలుపు, మంచి మలుపు అవ్వాలని కోరుకుంటాను ఈ సినిమాలో అందరికీ కూడా. రైట్. యా. అండ్ నాకు సునీత గారు మాట్లాడుతుంటే కూడా అలానే వినాలనిపిస్తుంది ఇంతసేపు అయినా. పాటలాగే వినిపిస్తుంది నాకైతే. అదే లేదు పాటలా వినిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్. బోర్ కొడుతుంది. నా మనసులో మాట చెప్పారండి. అయ్యయ్యో, అది ఆ మనసులో, నా మనసులో వేరే ఉంది. దీని అర్థం వేరే అసలు. తెలుసు.
వీడి మనసులో ఏం జరుగుతుందో బాగా తెలుసు. అంతే అండి, అంతే. అభిషేక్ బచ్చన్ కూడా ఐశ్వర్య రాయ్ ఉంటే ఏమనిపించకపోవచ్చు, అందంగా కనిపించకపోవచ్చు, కానీ మన కళ్ళకి తెలుస్తుంది See, కదా. కొంతమంది కోహినూర్ డైమండ్ ని ఇంట్లో పేపర్ వెయిట్ గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా అంతేరా? మన ఇద్దరు ఒకే ఇల్లు కదా. ఒకే ఇల్లు, బట్ స్టిల్ చెప్తున్నాను. రేపొద్దున మీరు అందంగా ఉన్నారని ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తే క్రెడిట్ గోస్ టు సునీత గారు. అవును. అందంగా లేనా? అసలు ఏం బాలేవురా. నువ్వు అందంగా ఉండడం ఏంట్రా, హ్యాండ్సమ్ అనిపించుకోవాలి కానీ. ఏదో అంటే తెలుగులో అందమే అంటారు కదా ఇద్దరు. వద్దు. handsome పిల్లలే ఉంటారు. కానీ హ్యాండ్సమ్ ని తెలుగులో ఏమంటారు సునీత గారు? ఏమంటారు? హే సిరి. క్రేజీ. అండ్ ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది, కానీ కెరీర్ బిగినింగ్ లోనే కొన్ని సినిమాలు ఆజానుబాహుడు. ఏంటి ఆజానుబాహుడు అనేది హ్యాండ్సమ్ గురించి అంటారా? ఏదో ఒకటి. హ్యాండ్సమ్ ఆజాన్ బౌడ్కి వేరే మీనింగ్ వస్తుంది, అది కాదు. వేరే ఏదో ఒకటి మీనింగ్ వస్తుంది. బాగా పొడుగున్న వాళ్ళని కాదు, అది చేతులు పొడుగు. చేతులు కాళ్ళు పొడుగు. నేను రాజాన బాగుంది కాదా అని అడగను. అడుగు, ఏదైనా నీకే డ్యామేజ్. ఆజానుబాహుడు వాళ్ళ నుంచి నేను హీరోస్ ని ఆజానుబాహుడు స్టేజ్ పై ఆజా అని పిలవాలి. మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ వస్తుందా లేదా అనే ఫస్ట్ గీత. ఓకే, నాకు తర్వాత ఓకే రిటైర్మెంట్ ఇచ్చేయండి అమ్మాయికి. కాదు అసలు ఫస్ట్ నువ్వు మీనింగ్ చెక్ చేసుకో. ఆజానుబాహుడు అని అందరినీ పిలవం. అదే ఆ క్వాలిటీస్ ఉండాలి. యా కరెక్ట్. ఆజాన్ బావుడు ఐ థింక్ రాముని మాత్రమే అంటారు అనుకుంటా, బికాస్ హ్యాండ్స్ వల్ల. ఓకే, ఎనీహౌ డిస్కషన్ అది కాదు, మనం కొత్త మలుపు గురించి మాట్లాడుతున్నాం. ఇదేదో వేరే మలుపు తీసుకుంటుంది ఇది. సో బెటర్ మళ్ళీ ఇక్కడికి మనం వచ్చేద్దాం. సో ఆకాష్, మీరు చెప్పండి, ఇది వెళ్ళి గోదావరి జిల్లాలోనే షూట్ చేశారా మోస్ట్లీ? బికాస్ అలాంటి ఐడియా కాబట్టి. పాలకొల్లు ఎలా ఉండింది? పాలకొల్లు జనరల్లీ సినిమాల్లో చూపించడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ వెళ్ళినప్పుడు షూట్ చేసేటప్పుడు అక్కడ పరిసరాలు అవన్నీ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉంచుకుని వెళ్ళాలి అక్కడ. అంటే అక్కడికి వెళ్ళి హోటల్ 5 స్టార్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసినా ఉండదు కదా. ప్రాబ్లమ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేసినా ఉండదు కదా. సో యూ షుడ్ గో విత్ ది ఇంటెన్షన్ టు ఎక్స్ప్లోర్ ద విలేజ్ ఫర్ ఇట్స్ నేటివిటీ, ఎక్స్ప్లోర్ ఇట్స్ పీపుల్, కల్చర్. అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్లో 2-3 నెలలు ఉండి ఎంజాయ్ చేసి రావాలి. పాలకొల్లు అసలు ఫర్ దట్ మ్యాటర్ అలాంటి ఏరియాలన్నీ కూడా లైఫ్ అంటే అది, ఇళ్ళు అంటే అవి, ప్రకృతి అంటే అది, అది ప్యూర్ జీవితం అంటే అది, ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది, ప్యూర్ అది ప్యూర్. మట్టి వాసన చూడకుండా మనం లేస్తున్నాం ఇవాళ అపార్ట్మెంట్లో 18వ అంతస్తులోనూ 20 అంతస్తులోనూ ఉంటూ. వాట్ ఈస్ లైఫ్? దిస్ ఇస్ ఆర్టిఫిషియల్, దట్ ఈస్ రియల్ లైఫ్. సో అక్కడ ఒక 1 నెల రోజులు షూటింగ్ చేసి వాళ్ళు అది అంతా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన తర్వాత పర్సెప్షన్ కూడా మారిపోతుంది. పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. చేశారా? పర్సెప్షన్ మారిందా ఆకాష్లో? రీసెంట్గా పర్స్పెక్టివ్ మారింది అని చెప్పడానికి మొన్న కొండల్లో తిరిగి వచ్చాడు బాగా. హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి నేను ట్రెక్కింగ్ ట్రిప్ ట్రిప్ చేసి అదేరా తెలుగులో నేను ఇలాగే ఏమంటారు చెప్పండి మీరు? అదే అంటారు ఆజానే భావుడు. ఆజాన్ బావుడు. సో తిరిగి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలిసిందంటే ఎంత సింపుల్గా జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు, ఎంత సింపుల్ లైఫ్ ఉంటే మనకి అంత ప్రశాంతంగా నిద్రపడుతుంది, ఎంత సింపుల్గా మనం ఆలోచిస్తే మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పింది వాడే. ట్రూ. బట్ ఆ సింప్లిసిటీ అయితే మెయింటైన్ చేయాలి అప్పుడప్పుడు. అండ్ సినిమా కూడా మార్చేసి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే ఎవ్రీడే ఆ షూటింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే అంతమంది కష్టపడడం ఒక సినిమా గురించి, ఇవన్నీ 55 days అక్కడ నాకు తెలిసి మీకు కూడా మార్చి ఉంటుంది. ఫిలిం నగర్లో ఉండడం వేరు, ఫిలిం చెయ్యడం వేరు అని మీరు తెలుసుకుని ఉంటారు ఈ ఫిలిం ద్వారా. ఆయన ఉంటేగా అక్కడ మీరు 55 days ఉన్నారా? నేను కానీ షూటింగ్ అక్కడ అయింది కదా. మీరు ఎన్ని రోజులు ఉన్నారు? వెళ్ళారా పాలకొల్లు? చాలాసార్లు వెళ్ళాను, ఒక 3-4 times వెళ్ళాను. అండ్ ఒకవేళ ఆయన షూటింగ్లో లేకపోయినా కూడా ఆయన బిజినెస్ పరంగా ఏంటి అంటే ఆ ప్లాంటేషన్ అది ఇది ద వే కాఫీ బిజినెస్, ఆయన కాఫీ బిజినెస్ అంటే మీ స్కిన్ గ్లో చేసినప్పుడే నేను అర్థం చేసుకోవాలి. కాఫీ మూలంగానా అయి ఉండొచ్చు, కెఫెన్ వల్ల. రియలీ? ఇంకోటి చెప్పండి. సో ఆయన పల్లెటూరు వాతావరణంలోనూ కాఫీ ప్లాంటేషన్ అంటేనే కొంచెం అవే ఫ్రమ్ ద సిటీ ఎన్వైరన్మెంట్ కదా. రైట్. అండ్ ఆకాష్, యూ టెల్ మీ లైక్ కొత్త మలుపులో మీకు బాగా కష్టం అనిపించింది అండ్ అరే 2 కూడా వచ్చింది ఇక్కడ ఈ సీన్, సో చాలా బాగా నేను రిలేట్ అయ్యాను అండ్ చాలామంది నాతో పాటు రిలేట్ అవుతారు, రేపు 12th June థియేటర్లో చూసేవాళ్ళు అనిపించింది. ఏ సీన్ ఉంది?
నాకు చాలా ఫస్ట్ కష్టం చెప్తా. ఒక మోనోలాగ్ సీక్వెన్స్ ఉంది అందులో. అది సర్కార్ నౌకరీ టైంలో అంటే మైండ్లో ఒకటి ఉంటుంది కదా, సర్కార్ నౌకరీ ఇంత లెంత్లో నా హైయెస్ట్ డైలాగ్ ఇది చెప్పాను నేను, ఇన్ని టేకులు పడ్డాయి, అదొక క్యాల్కులేషన్ ఉంటుంది మైండ్లో. రైట్. అండ్ ఇందులో అయితే ఒక రాత్రి గుర్తుందా సార్, అది ఒక రాత్రి ఒక పెద్ద మోనోలాగ్ ఇచ్చారు నాకు. ఇది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేయాలంటే ఐ టుక్ మోర్ దెన్ నీడెడ్ ప్రెషర్ ఆన్ మీ. చాలా ప్రెషర్లో ఉన్నారు ఆ రోజు అయితే అసలు. I think it was a scene. ఈ అమ్మాయి కూడా అంతే. Scene between both of us. యాక్షన్ రియాక్షన్ నేను ఒక మొత్తం మోనోలాగ్ ఇవ్వాలి, కానీ ఆ రోజు ఏదో ఆ టైం కన్స్ట్రెంట్ వల్ల ప్రెషర్ ఎక్కువ తీసుకురాలేదు, ఆ రోజు అవ్వలేదు. సో దట్ సీన్ వాజ్ అ బిట్ టఫ్. అంటే ఒక 2 పేజ్ మోనోలాగ్ అది బాగా చాలా అసలు ఒక 3-4 షాట్ అంటే ఇది అయిపోయిన తర్వాత షార్ట్స్ తర్వాత ఒక స్టేజ్లో మేమే చెప్పాం కాసేపు రిలాక్స్ అయిపోండి అని చెప్పాను. సో నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక 2-3-4 టేక్స్ తర్వాత అయినా అవ్వట్లేదు ఏంటంటే నా మీద నాకే ఆ క్రిటిసిజం ఎక్కువైపోయి నేను ఆ హోల్లో పడిపోతాను నేను బేసిక్లీ. సో ఐ థింక్ కష్టమైన సీన్ అది అనిపించింది నాకు. బట్ మోస్ట్లీ ఐ ఫీల్ లైక్ మోస్ట్లీ ఎంజాయ్ చేసేది ఆడియన్స్ ఈజ్ 2 ఈక్వేషన్స్ అండి. ఓకే. ఒకటి గోపి అనే క్యారెక్టర్ ఉంటాడు. గోపి అండ్ తిన సీన్స్ నాకు కొంచెం నవ్వు తెప్పిస్తాయి. అండ్ ద ఈక్వేషన్ విత్ మీ అండ్ మహేందర్, నేను నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ప్లే చేస్తాను. సో బోత్ ఆఫ్ అస్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు దట్ విలేజ్. అండ్ మా ఇద్దరితో ఏంటి వాట్ ఆర్ వి విట్నెసింగ్ ఇన్ దట్ విలేజ్ అనే ఒక ఈక్వేషన్ చాలా బాగుంది. అండ్ మహేందర్ గారు ఇస్ ఆల్రెడీ అ వెరీ గుడ్ కమెడిక్ ఆర్టిస్ట్. ఆయన చాలా సినిమాలు చేశారు. అండ్ ఆ కామెడీ టైమింగ్ అది కూడా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా, ఎక్స్పీరియన్స్ ఆల్సో మ్యాటర్స్. సో మా ఇద్దరి మధ్యన జరిగే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, సో ఆ బ్యాంటర్ చాలా బాగుంటుంది. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ వుడ్ రిలేట్ టు దట్ మోర్. ఏదైనా డైలాగ్ గుర్తుందా దాంట్లోంచి? మహేందర్ లేరుగా మహేందర్ లేరు కానీ భైరవి ఆ పెళ్లిలో అందరూ అతన్ని బయటికి వెళ్ళిపోతున్నాడు చూడు, మీరు అక్కడ ఆపి అతను అడుగుతున్నాడు చూడు, గౌరవం అంటే రెస్పెక్ట్ అనేది మీ దగ్గర నుంచి రాకూడదు మీరు ఒకటి చెప్తుండ్రు. ఇట్ వాజ్ వండర్ఫుల్ యాక్చువల్ ఆ సీన్. మర్చిపోయారు డైలాగ్ కానీ మర్చిపోయారా? పక్కనే భైరవితో చెప్పిన డైలాగ్ ఏదైనా గుర్తుందా? భైరవి గుర్తుంటుంది డైలాగ్. ఓ షీఈ్ రెడీ టు సే. ఓకే సే ఇట్. నో దెన్ एक डायलॉग याद थे. ఈ అమ్మాయి నాకు ఏ యాంగిల్లో చూసినా రష్మికలా కనిపిస్తుంది సునీత గారు. అవును, అది టీజర్ में प्रैक्टिस करके నవ్వితే అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. अच्छा याद हो गया. ठीक है आप रेडी हो? चलो फिर बोलिए. సింగ్ సోలో డైలాగ్ ఇద్దరు చెప్తారు కంబైన్. లాస్ట్ లో ఉంటుంది. ఓకే లాస్ట్ లో మీ ఎంట్రీ ఉంటారు కదా. డన్. पूरा ना बताने की जरूरत नहीं, एक लाइन बता दीजिए एटलीस्ट. मैं पूरा बता दूं. మనని టచ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి, మనని టచ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి, పట్టుకోవాలంటే రిక్వెస్ట్ చేయాలి, అంతే ఎందుకు నాతో మాట్లాడాలంటే కళ్ళు కిందకి వేసి మాట్లాడాలి. ఏం చెప్తారో అనుకున్నా. చాలా బాగా నటించారు. అక్కడ ఆల్రెడీ సునీత గారు చెప్తున్నారు చాలా బాగా. నిజం ఆ డైలాగ్ అలానే ఉంటుంది కానీ లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు రాగానే అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. యా కానీ నైస్. ఇప్పుడు నా వ్యోటర్ పరా అంటే ఎలా వదిలేస్తామని అలా డైలాగ్ గుర్తురావట్లేదు ఏంటి అంటే. నేను చాలా మంది హీరోస్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ చేశాను, ఫస్ట్ టైం ఈవెంట్ చేశాను. అందులో విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్ ఇలా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా నేను ఫస్ట్ టైం డైలాగ్ అడిగి, అందుకే ఆ సెంటిమెంట్ అడుగుతుంది చెప్పాల్సిందే. కదా వాళ్ళందరూ చెప్పాడు కదా వరా అని. సునీత గారు మీరు ఇప్పుడు మదర్ కాదు, నా వైపు ఉండాలి, నాకు అక్క అక్కడ కాదు. అంటే ఇప్పుడు ఇందులో వెటకారం అర్థం కాలేదా గీత? అయ్యో ఓకే, నాకు కూడా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇంకో ప్రాబ్లం ఏంటో సో ఈ అఫ్ కోర్స్ షీ లెర్న్ ద డైలాగ్స్ బికాస్ షీ ఈస్ లెర్నింగ్ ద లాంగ్వేజ్ అండ్ ద డైలాగ్. సో మెమరీ ఒక డైరెక్షన్. మనం ఏంటంటే ఆయన యాక్షన్ అంటాడు, మీకు ఏది అనిపిస్తారు చెప్పండి సార్, ఇందులో సిచ్యువేషన్ ఇది, మీరు కొట్టుకుంటున్నారు, మీరు ఆయన్ని తిట్టాలి, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దర్ వర్ లాట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్. మేబీ దట్స్ వన్ రీజన్ నాకు అంత స్ట్రిక్ట్గా ఒక డైలాగ్ గుర్తులేదు. ఒకటి ఏంటంటే ఆయన నా ప్రేమ, నా కోపం, నా ఆప్యాయత అన్ని వరలో ఆ క్యారెక్టర్ రోలింగ్ లోనే ఉంది కదా ఇదంతా. లేదా అయ్యో అర్థం కాలేదు.
రిలాక్స్ అనుకున్నాం మేము ఇప్పుడు ఇది కాదు ఇంత యాక్ట్ చేసేస్తున్నాడు ఏంటి అర్థం కాలే. అదే నేను నిరూపించగలను అంతే కదండి. ఆల్రెడీ 12th చూసినాం, ఇది ఒక జలక్ అంతే. లిటరలీ సెట్లో ఇదే జరిగేదండి. ఓకే. ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, అది ఒక కొలాబరేషన్లో మనకి నచ్చిందా లేదా ఇట్స్ అనుకుంటా. టీమ్ వర్క్. టీమ్ వర్క్ లిటరలీ. End of the day ఏంటంటే- సెట్లో వి వర్ ఆల్ ఫ్రెండ్స్ లిటరలీ మోర్ దెన్ కో వర్కర్స్ కంటే. డైరెక్టర్ గారు, నేను, మహేందర్, డిఓపి కూడా. డిఓపి యాక్చువల్లీ ఈజ్ యంగర్ దెన్ మీ. ఓకే. సో ఇట్ వాజ్ ఆల్ యంగ్ స్క్వాడ్, అందరం కొలాబరేట్ అవుతున్నాం. ఈ జోక్ బాగుందా అంటే అస్సలు బాగాలేదు అని చెప్పడం. ఎనర్జీ సో ది అట్మాస్ఫియర్ నవ్వురాలేదే బాగాలేదు క్లియర్గా మూతి మీద చెప్పేసి వాళ్ళు అసలు బాగాలేదు సార్ ఇది అని. సో పాటలు అనగానే మీరు విన్నారా దీంట్లోంచి పాటలు యశ్వంత్ ఇచ్చిన సాంగ్స్? ఎందుకంటే పాటలు అనగానే మీరు గుర్తొస్తారు కాబట్టి. సో మీకు మీ అబ్బాయి ఇప్పటి వరకు అడుగుంటారు, మీరు పాడిన పాటల్లో మాకు ఇష్టమైన పాటలను మీకు చెప్పుంటారు, కానీ ఫస్ట్ టైం ఐ థింక్ మీకు మీ అబ్బాయి నటించిన సినిమాలోని పాటల్లో ఏ పాట నచ్చింది? కమ్ ఆన్ నా టుడే ఇస్ లైక్ సాంగ్ ఒకటి ఉంది, తనే పాడాడు కదా. మాంటేజ్ సాంగ్ యశ్వంత్ యశ్వంత్ పాడారు Okay. మాంటేజ్ సాంగ్. అది నాకు చాలా కొత్తగాను చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఒక బ్రీజీ మెలడీ ఒకటి వస్తూ ఉంటుంది. రైట్. ఎందుకంటే ఆ అమ్మాయిని వెతికే ప్రాసెస్లో వచ్చినటువంటి చాలా న్యాచురల్గా షూట్ చేశారు శివ. చాలా బాగుండింది అది. నాకు ఓవరాల్గా ఒక ఫ్రెష్నెస్ ఉన్నటువంటి పాట అది. అండ్ ఇట్ సౌండ్స్ రియలీ గుడ్. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ హిజ్ డాన్స్ నంబర్. నేను కూడా చూసాను, మధ్యలో ఒక చిన్న జల్లక్ చూసాను అంతే. టీజర్లో ఉంది. టీజర్లో ఉంది. అది ఫుల్ సాంగ్ చూడాలని నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాన్స్ చేయలేదా ఇంట్లో? చేసేవారా? చేసి చేసి చిన్నప్పుడు డాన్స్ చేశాను. చేసావు కదరా. చేసా నానా. నేను నీకు ఇంత షార్ట్ టైం అర్థం అవుతుంది, కానీ ఇన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఐ విల్ డెఫినెట్లీ రిమెంబర్ బెటర్ దెన్ హర్. ఎందుకంటే నేను 10th క్లాస్ కంటే ముందు నాకు సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అసలు ఏది లేదు అక్కడ. ఆల్ ఐ వాంటెడ్ టు వాజ్ కిందకి వెళ్ళి క్రికెట్ ఆడదామా, ఫుట్బాల్ ఆడదామా అని మగపిల్లలు అంతే. అంతే. ఆల్ ఐ వాంటెడ్ టు వాజ్ రన్ అరౌండ్ అంతే. ఇదంతా కాలేజ్ ఇంటర్లో స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్లు ఇవన్నీ. నీ 9th క్లాస్ ఎప్పుడైందిరా? ఏది? నీ 9th క్లాస్ ఎప్పుడైంది? 2012. అంత క్లియర్గా చెప్పమని నేను కూడా అడగలేదు, కానీ నువ్వు అడిగిన తర్వాత నేను అడగలేదు అంటే ఒక 10 years దాటిందని చెప్పొచ్చుగా. నా ఇంటర్ 2014-15లో నేను ఎప్పుడు కంప్లీట్ అయింది సునీత గారు? అప్పుడే కంప్లీట్ అయిన రోజే. బట్ అసలు ఏం లాభం నాకు తెలిసి మొన్న మధ్య మీది 2013 అనిపిస్తుంది, అక్కడ 12 అయితే. వద్దులే మరి. వీళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళని హైలైట్ చేద్దాం మన ఇద్దరం కలిసి. మనం ఏదో ఒక రకంగా ఇంటర్వ్యూని హైలైట్ చేయాలంతే. బట్ నాకు తెలిసినంత వరకు టీజర్ చూసిన తర్వాత డెఫినెట్లీ పీపుల్ లైక్ ఒక మంచి సినిమా వస్తుందని ఆల్రెడీ వాళ్ళకి గ్రహించి ఉంటారు. ఎందుకంటే సరదా సినిమా. అదే మంచి సినిమా, సరదా సినిమా, సింపుల్గా ప్రశాంతంగా, పెద్దగా బ్రెయిన్కి ఇప్పుడు ఈ లాక్ ఓపెన్ చేస్తారు, లేదు ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇంత బ్రెయిన్ పెట్టకుండా ప్రశాంతంగా హార్ట్తో చూసి హార్ట్తో ఫీల్ అయ్యి బయటకు. అండ్ అట్ ద సేమ్ టైం బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఏంటంటే సినిమాలో స్టోరీ లేక కాదు ఈ కామెడీ అంతా, కథలోనే ఉన్నటువంటి న్యాచురల్గా వచ్చిన కామెడీ. రైట్. సిచ్యువేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం హీరో అనేవాడు హీరోని ప్రేమించే ఒక అమ్మాయి ఉంటుంది, హీరోని గిలిగింతలు పెట్టి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక అమ్మాయి ఏదో జరిగింది నా లైఫ్లో, ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకునే ఒక చిన్న క్యూరియాసిటీతో హీరో ఒక అమ్మాయి కోసం అంటే భైరవి కోసం వెతికే ఈ ప్రయత్నాలన్నీ కూడా దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ స్టోరీ. రైట్. స్టోరీ 100% ఉంది. స్టోరీతో లింక్ అయి ఉన్నటువంటి సరదా సీన్స్ ఇవన్నీ. చిన్న సస్పెన్స్ కూడా అనుకుంటుంది కదా మేడం, అందులో కొంచెం సస్పెన్స్ కూడా ఉంటుంది. అది సస్పెన్స్ ఉంటుంది. సస్పెన్స్ కూడా ఏంటంటే అదే అంటున్నాను కదా, నాకు బాలకృష్ణ గారు ఆయన ఎంగేజ్ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది. ఇందాక నుంచి లవ్ స్టోరీ అనగానే ఆయన ఫేస్ లో ఒక ఆ క్వశ్చన్ బాలకృష్ణ గారు అంటూ ఉంటే నాకు ఫస్ట్ ఒకసారి ఇటు టర్న్ చేసి ఒకసారి ఫేస్ చూడాల్సి వస్తుంది. బాలకృష్ణ గారి చిన్నప్పుడు సినిమా అంటే ఏ సినిమాకి రిలేట్ అవుతుంది? గీతానికి. మన ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు. ఆయన ఎంగేజ్ లవ్ స్టోరీస్, టీనేజ్ లవ్ స్టోరీస్ అంటే డెఫినెట్గా చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ అవుతుంది రియల్ లైఫ్లో ఉండుంటే. సో అలా ఏమైనా జరిగిందా ఆకాష్? కొంచెంసేపు మనం సునీత గారిని. అదేం పర్వాలేదు. సి వీఆర్ ఓపెన్. వాడు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పింది నాతోనే ఫస్ట్. ఇమ్మీడియట్లీ మీరు ఏమన్నారు?
నేనేం అనలేదు. అదే 9th క్లాస్లో అదే నైన్లో ఓకే. ఎంత సింపుల్గా నేనేమో అనలేదు అంట. నేనేమన్నాను నాన్న నేను? ఏం అనలేదు. ఐ డి నాట్ సే ఎనీథింగ్. అసలు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెప్పాడు గీత. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదో చెప్పాడు వచ్చి, అమ్మ స్కూల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అది ఇది అని చెప్పాడు. 9th యా, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది. అయితే మీ క్యారెక్టర్ ఏంట్రా ఇందులో అని అడిగాను డైరెక్ట్గా. ఇప్పుడు అర్థమైంది సినిమాలో ఎందుకు వచ్చాను. చిన్నప్పటి నుంచి అప్పుడే క్యారెక్టర్ విని విని దర్శకత్వ పరివేషణ అంట అక్కడ ఎక్కడ పర్యవేక్షణ, నాకు సొల్యూషన్ కోసం వచ్చాడు వాడు నా దగ్గరికి. సో అంత ఫ్రీడమ్ ఇచ్చాను నేను. చేయాల్సిందంతా చేసేసి ఫైనల్గా సొల్యూషన్ కోసం వచ్చారు మీరు. యా, విన్నాను సరదాగా ఉంది నాకు కూడా. చాలా యంగ్ అండ్ వెరీ ఇన్నసెంట్ లవ్ స్టోరీలా అనిపించింది ఓకే. 9th క్లాస్లో. ఈ ప్రేమంతా తిట్ల తర్వాత వచ్చింది బయట. జస్ట్ కన్ఫర్మింగ్ అంతే. నేనేం తిట్టాను అసలు? అది ఏం తిట్లు? ఆవిడ తిట్టిన పాటలాగే ఉంటుందేమో అని నేను అనుకున్నాను. అవునా? సో ఇందులో నీ రోల్ ఏంటి నా బాగా అని, నీ రుచి. క్యారెక్టర్ ఏంటి అని అడిగితే హీ టోల్డ్ మీ. అయితే ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మీ ఇద్దరిని వదిలేసి అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పాను. అలాగే వెళ్ళిపోయింది. పాపం 9th లోనే జరిగింది అది కాదు, మీ ఇద్దరం అమ్మాయిని వదిలేసాం. వీళ్ళు కలిసిపోయారు. డిఫరెన్స్ ఉంది. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు బయట. అరే, ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకరా. నీ ఆ friends best చాలా friend మంది ఎవరు? collect వెళ్ళిపోయారు అమ్మాయి ఎవరు? వద్దు. ఎందుకు చెప్తారండి అవన్నీ? ఎందుకు చెప్తారు? అసలు చెప్పినా కూడా ఆడియన్స్ కు భయం వేస్తుంది హానెస్టీ చూస్తుంటే. అది కూడా చెప్పేస్తారేమో అని. ఏమీ లేదు. అమ్మో. నేను యా, బట్ ఇందాక నుంచి తెలుసా ఒకటే చెప్తున్నారు, అసలు నా బాధలు ఏం తెలుసండి. నన్ను తిట్టలేదు కొట్టలేదు అని మీకు అనిపిస్తుంది, అసలు నా గురించి మీరు ఆలోచించట్లేదు అంటున్నారు. ఏంటి, ఎక్కడ నా ఉన్నారా చెల్లి నా డబ్బులు? చెల్లి పక్కన ఉండాల్సిందండి. నా చెల్లి అంటే ఇవిడు కాదు, మళ్ళీ అలా అనుకోండి. నాకు చెల్లి ఉంది. అమ్మయ్య, చెల్లి అని చెప్పాడు. తమ్ముడు అంటారా అదర్వైజ్? యాక్చువల్లీ తమ్ముడు. లేదు, నేను చూపులతో భయపెట్టానంటాడు. ఇది మీరు ఒప్పుకోరా? సైలెన్స్ తో యూ భయపెట్టాను బీన్ అంటాడు. సింగర్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ వైల్ కదండి. ఆవిడకి ఒక లుక్ ఉంటుంది. కరెక్ట్, అది నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు ఏదైనా Industry డిస్టర్బెన్స్ మొత్తానికి వచ్చినప్పుడు తెలుసు. మీరు పాడుతుంటే మీరు ఒక లుక్ ఇస్తారు వెంటనే, ఎవరైనా స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు అది నాకు కూడా తెలుసు. అందులో నేను pick ఈ చేయొచ్చు కదా? విషయంలో ఆకాశ్ సైడ్కే కొంచెం ఉందాం అనుకుంటున్నాను. సో యా, తను ఎంతమంది సపోర్ట్ చేస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఇప్పుడు అర్థమైంది నా మెచ్యూరిటీ ఇంటర్వ్యూస్ లెక్క ఇదే ఇదే లవ్లీ. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడ చాలా 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 హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకొక వీడియో కూడా ఇందులో చాలా నచ్చింది. ఎక్కడో ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ ఏదో జరిగింది. ఇలా చూస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఏదో క్లిక్ చేస్తున్నారు, చెయ్యి వేయబోయి తీసేశారు ఆకాష్. వెంటనే మీరు చెయ్యి వేయరా అనగానే that's like went viral. డిమాండింగ్ మరి రే, నేను పొగుడుదాం అనుకుని ఒక్క క్షణం ఇప్పుడే అనుకున్నాను రా. ఎందుకు అమ్మా నువ్వు నన్ను పొగుడుతుంటే ఇరిటేటింగ్ గా ఉంది. సర్కాస్టిక్ గా ఉందా? ఇందాకే సర్కాస్టిక్. యా, మేము మీ మదర్ అండ్ సన్ది ఏదైతే లవ్ స్టోరీ చూస్తున్నామో ఇక్కడ, అలానే నాకు తెలిసినంత వరకు వరా అండ్ ఐ ఫర్గాట్ యువర్ క్యారెక్టర్స్ నేమ్. యు ఆల్సో ఫర్గాట్. ఓకే, కమల్. కమల్. గోపాల్ అని వచ్చింది. గోపాల్ ఇస్ మై ఫస్ట్ సర్కార్ నౌకరీ క్యారెక్టర్. స్టిల్ దేర్. ఒరే, డ్యామేజ్ రా, డ్యామేజ్. సార్ ఎంతైనా రాఘవేంద్ర రావు గారు. శివవర ప్రసాద్ గారు. ఓకే, కమల్. కమల్. యా, కమల్ మీ మదర్ అండ్ సన్ లవ్ స్టోరీ ఎలా అయితే ఉందో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఎలా అనిపిస్తుందో. ఇక్కడ ఒక నిమిషం ఉండదు. కొట్టుకున్నట్టే కనిపిస్తున్నారు, కానీ దాంట్లో ఎంత ప్రేమ కనిపిస్తుందో. Correct. ఇక్కడ కూడా నాకు తెలిసి వర అండ్ కమల్ మధ్యలో కూడా స్టోరీ అలానే ఉంటుంది అనమాట. Yes, అంటే true. ఎంటర్టైన్మెంట్, అంతే ఎంటర్టైన్మెంట్, అంతే అంతే కేయాస్, Yeah. అంతే మిస్అండర్స్టాండింగ్స్తో పాటు వచ్చే ప్రేమ. రైట్. Yeah. అండ్ వర ఫైనల్లీ ఐ మీన్ భైరవి, ఫైనల్గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఇందులో? ర్యాప్ చేసే ముందు, దాంతోపాటు ఇప్పుడు క్లోజ్ చేసే ముందు భైరవి పాడబోతుంది. Yeah. భైరవి రాగం ఉంది కదా. తన సోలో భైరవి రాగంలో చేసింది కాదుగా. అచ్చా అచ్చా. ప్రతి దానికి ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నారు, ఎందుకంటే తెలుగు టీచర్ అక్కడ. యా, ఓకే, రెడీ భైరవి. सो एक सीन था हमारा जहाँ पे गोपी को मैं स्टिक से पीछे से उसको मारना है। मार दूँ, तो वो सीन मेरा बहुत फेवरेट है। అమ్మాయిలందరికీ అబ్బాయిలు కొట్టే సీన్స్ చాలా నచ్చుతాయి. क्योंकि नहीं वो सीन बहुत मुझे लगा रियल लाइफ में थोड़ा इनोसेंट है. नहीं नहीं गलत. మీరు ఇంతకుముందు అన్న పదాన్ని సార్థకం చేస్తున్నారు. Exactly. మీరు రౌడీ Perfect casting. రౌడీ అనే పదం ఏదో యూజ్ చేసి అంటున్నారు. యా, పర్ఫెక్ట్ కాస్టింగ్ అండి మీదే. అండ్ కావాలని 5 టేకులు తీసుకుంది.
సార్లు కొట్టిందా ఒరే ఈ సంగతి చెప్పలేదు ఏంటో నన్ను కాదమ్మా, నన్ను కాదు. వేరే వెళ్ళండి. విలన్ కానీ ఇప్పుడు అంత ఎక్సైట్మెంట్తో అడిగింది నేను 5 సార్లు కొట్టిందా. మీరేంటి చంద్రముఖిలో జ్యోతిక లాగా బంగారాన్ని చూడగానే ఫీల్ అయితే 10 సార్లు తను ఎవరైనా బాధగా వేస్తారు సునీత గారు. కొట్టించుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే నిజంగా ఏడుపొస్తుంది. ఇది గ్లిమ్స్ అని చెప్తున్నా కదా. ఓ మై గాడ్. అండ్ చిన్నప్పటి నుంచి డెఫినెట్లీ ఒక ఫేవరెట్ హీరో అని అయితే చెప్పుంటారు కదా. ఎవరు ఆకాష్ చెప్పుంటారు కదా మీకు. చెప్పాడండి. ఎవరని చెప్పారు? అసలు చిన్నప్పుడు ఒక ఆయన పేరు చెప్పాడు, పెద్దయ్యాక ఇంకో ఆయన పేరు చెప్పాడు, మొన్న ఇంకో ఆయన పేరు చెప్పాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కానీ సింగర్ అయితే ఒకటే చెప్పారు, చిత్ర గారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీత గారు ఐ లవ్ హర్ టు. Yeah. ఇంటికి రావాలి ఎలాగో. రాడు ఇప్పుడు రాడు. నేను ఆ కారు తెచ్చుకుంటా. తన కార్లో వచ్చాడు, నేను నా కార్లో వచ్చాను. ఓకే. ఇప్పుడు రాడు, అందుకని ఇప్పుడు ఏం బట్ మాట్లాడు. గుర్తుపెట్టుకోండి, ఏ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికి ఏంటది? సో మీరు సునీత గారు ఇందాకే చెప్పాను నేను. సి ఆవిడ నా ఫేవరెట్ అవ్వచ్చు, ఆవిడ నా ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ ఆకాష్ చెప్పిన సమాధానం ఉంది చూడు, ఎగ్జాక్ట్లీ అది నాకు రిజిస్టర్ అయిపోయింది. ఆకాష్ చెప్పకూడదు అలాగా. బట్ లెట్స్ సి. ఆకాష్ ఇదేదో మలుపు తీసుకోవద్దు. మీరు మీ ఇంటి మలుపు కొంచెం తీసుకోకండి వెంటనే. వారి జీవితంలో కొత్త మలుపు ఒక న్యూ టర్న్ అయితే ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళే లోపల వింత మలుపు జరగబోతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చెత్త మలుపు కాకపోతే చాలు. అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చెత్త మలుపు కాకపోతే చాలు. కాదు అలాంటివి ఏమీ కాదు. అండ్ హీరోయిన్స్ అయితే చాలా మంది పేర్లు చెప్పుంటారు అబ్బాయిలు తెలిసిందే. సో ప్రస్తుతానికి ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు? భైరవి. బై అరే ఇప్పుడు మీరే రష్మిక అన్నారు. కరెక్ట్. మీరు why can't అంటే I? మీకు By the way, I want to know, రష్మిక చిన్నప్పటి నుంచి ఏ ఒక్క హీరోయిన్ పేరు చెప్పగా నేను వినలేదు. వినలేదా? No. ఓకే. ఇంత గుడ్ ఓకే చెప్పాలా? చెప్తే మీరు ఏం గూగుల్ పే చేస్తారు? కర్ భైరవి యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్? Obviously, Akash. आकाश ऑब्वियसली ठीक है आकाश से బట్ యు నో వాట్, ఎంత పాజ్ తీసుకుందో చూసా. आई नो. नहीं नहीं मैं इसलिए ये बोलने वाली थी कि आकाश अभी भी मेरा फेवरेट हुआ है. उससे पहले कौन है? हाँ पवन कल्याण सर, ओके महेश बाबू सर, ओके. अभी आकाश आने के बाद सब चले गए. अभी आकाश आकाश गारू. आकाश गाరు. నేను వెళ్ళా. ఆకాష్ గారు. మీ ఫేవరెట్ హీరో ఇంతకీ కాదు సునీత గారు, ఇంతకీ ఇంత అడుగుతా. బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారేనా లేకపోతే ఇంకెవరైనా? బాలకృష్ణ గారే ఉంటారు, ఇంకెవరు ఉంటారండి? పేరు మీకు అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా yeah. అసలు పేరు ఉన్నది కాబట్టి నేను ఫీలింగ్ ఇస్తున్నానేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మీరు ఇవన్నీ తిన్న తర్వాత అలాగే అనిపిస్తుంది నాకు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు దీని తర్వాత బోలెడన్ని సినిమాలు చేస్తారు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే So, అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ తర్వాత. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. కానీ సునీత గారు ఉన్నారంటే పాట వినకపోతే బాగుండదు ఇక్కడ. భైరవి భైరవి. See, when I'm not favorite to this person who's sitting next to me, వైపులే పక్కన చెవిలో పాడతా. मैम यू आर ఎంత పని చేశారు మీరు. థ్యాంక్ యూ, బట్ అయిపోయింది డ్యామేజ్ అంతా ఓకే అయిపోయింది. భైరవి యూ సింగ్. आई डोंट नो తెలుగు బాలకృష్ణ గారు మీలో సింగర్ని బయటకు తీసుకున్నాను. ఎక్కడ వస్తుంది? రాదని అర్థమైపోతుంది నాకు. ఆల్రెడీ యూ సెడ్ లైక్ By the way, he's a ఇంకా అది కాదు, మీరు అడగటం కూడా గుడ్ ఎలా- సింగరా? మీ దగ్గర మీరు అడగటం आपने కూడా कब सुना? ఎంత పెద్ద సింగర్ని ఇక్కడ పెట్టుకొని మమ్మల్ని పడమంటారు. गिटार बजाना गाने एक ही बात నా नहीं. ముఖం आप మీద गिटार लेके आओ, పాడమని अभी बजा के చెప్పేశారా? दिखाता యా చలో నవ్ ఆకాష్ పాడాల్సిందే బికాజ్ ఆ ఆన్సర్ వల్లే ఆవిడ పాడను అన్నారు. ఓకే లేకపోతే పాడేవాళ్ళు. Absolutely. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు నాకు ఇచ్చే పవర్ ఏంటంటే నేను ఏదైనా పాడచ్చు, మీరు ఏదైనా పాడచ్చు. ఏదైనా పాడచ్చు. ఏదైనా పాడచ్చు. ఏ పాడరా. ఏం పాట? ఏదైనా పాడచ్చు. యా ఆ పవర్ అయితే ఉంది. ఏదైనా పాడచ్చు. మీ ఫేవరెట్ సాంగ్ కూడా పాడచ్చు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక పాట పాడారు. Shut up. తడిక తడిక తడిక. నేను అదే అడిగా, ఏదైనా పాడతా. లేదండి, ఐల్ టెల్ యూ ఆనెస్ట్లీ, అప్పుడు నేను వెంటనే వాళ్ళు మీరు ఎంచుకున్న రాగం ఏంటి, మీరు పాడుతున్న తాళం ఏంటి? ఇక్కడ నుంచి పడాకని పడుతుంది. నో ఐఎమ్ యూజువలీ వెరీ షై సింగింగ్లో. అండ్ నేను కూడా ఇప్పుడే దునియాకి అన్ని టాలెంట్స్ చూపించుకోవాలనే ఆశ లేదు నాకు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ చాలా ఎక్కువైపోతాయి. సో సర్వకళలు ఉన్నాయి. మీరు పాడట్లేదా? లేదు. 12వ తారీఖున కొత్త మలుపు సినిమా రిలీజ్ అవబోతోంది. తప్పకుండా చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ.
అండ్ మనందరికీ ఇష్టమైన పాలకొల్లులో జరిగినటువంటి స్టోరీ ఇది. ఒక హైదరాబాద్ కుర్రాడు, పాలకొల్లులో ఉన్నటువంటి అమ్మాయి, వీళ్ళ ఫ్యామిలీస్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, చాలా సరదాగా జరిగిపోయేటటువంటి ఒక అద్భుతమైన లైట్ హార్టెడ్, వెరీ సింపుల్, క్యూట్, బ్యూటిఫుల్, రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ లేదు, డాన్స్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ 12th కొత్త మలుపు. నేను మాట్లాడిన కాదు, ఇది నేను చెప్పకూడదా? ఆవిడ అలాగే చూస్తుంది. నేనైతే పాటల్లో చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు సునీత గారు చెప్పగానే ఫస్ట్ పార్ట్ అంతా పల్లవిలాగా, సెకండ్ పార్ట్ అంతా 2 చరణాల్లాగా వినిపించాయి కాబట్టి. గీత, నువ్వే చెప్పావు నాకు, మీరు మాట్లాడిన పాటలా ఉంటుంది, అందుకనే మాట్లాడేసా. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మాటల రూపంలో, మాటలే కానీ అది పాటలా వినిపించింది మీకు. ఇన్ఫర్మేషన్ అంతా సునీత గారు ఇచ్చేశారు కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఆ వేళలో మీరు ఏం చేస్తూ ఉన్నా 12వ తారీఖు జూన్, సో థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే చాలా అందమైన సినిమాని మీరు చూడబోతున్నారు అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. అలా మంచి సదవకాశాన్ని కొత్త మలుపు క్రియేట్ చేస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ మలుపులో థియేటర్ ఉన్నా కొత్త మలుపు పోస్టర్ కనిపిస్తే వెళ్ళండి, చూడండి అండ్ ఈ కొత్తగా ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.